మనిషికి ఒకటే బస్సు ఇస్తారు. సరిపోతా ఏం చేసుకోవాలి అది? ఏం చేసుకోవాలి? ఒక బస్సు వేస్తే ఒక పల్సర్ వెళ్తే ఒక ఎకరకు వస్తుంది. ఎకర కూడా రాదు. ఇప్పుడు 45 కిలోలే, ఇది 40 కిలోలే, 50 కిలోలు కూడా కాదు. ఎట్లా ఉంది మార్పు అన్నారు, రేవంత్ అన్న రావాలని. మార్పా? ఏం మార్పు? ఇగో మోకాలు పొద్దుగాల 7:30కు వచ్చినాము. ఇక్కడ చూడు, పొద్దుగాల 7:30కు వచ్చినాము. 2 సార్లు కింద పడ మోకాలు ఇంతలా వాసింది. తోసుకుంటుంటే తోసినందుకు మార్పు ఇది. ఈ తోయటంలోనే మార్పు అయింది. కింద పడటం, కాజలు తిరగొట్టుకోవడంలో మార్పు వచ్చింది. ఎట్లా ఉంది? 2 నెలల పొద్దు కాబోతుంది. దెబ్బలు దాకించుకుంటాం. మార్పు వచ్చింది. మంచిగా మంచిగా ఉన్నాడు. రైతులు రాజు చేస్తా అంటుండే అది చేసిండు. ఇగో కిరీటం వచ్చింది ఆ మీద. ఏడిది? ఎట్లుంది రైతుల పరిస్థితి ప్రజెంట్? అగో అన్న, పొద్దుగాల 7:30కు వచ్చినామే. లైన్లు ఇవ్వడం ఇప్పుడు అంటే ఇప్పుడు 11 అయిందా, టోకన్ దొరికింది. ఇచ్చే వరకు ఏ టైం అవుతుందో, మరి ఇంటికి పోయేటకల్లా ఏ టైం అవుతుందో. ఒకవేళ పశువులు ఎక్కడ వాయే, బాయికాడ పశువులు ఎక్కడ వాయే, ఇంటికాడ పెండ్లం ఎక్కడ వాయే, స్కూల్కి పోయిన పిల్లలు ఎక్కడ పోయి. ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. మామూలు ఇబ్బంది ఏం కాదు. ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారు? 2 ఎకరాలు నాటినామండి. 2 ఎకరాలు నాటితే ఇప్పుడు వరకు 20-25 రోజులు అయితే యూరియా వేయలేదు వర్షానికి. మరి ఇప్పుడు అది పండపోతే 2 ఎకరాల పరిస్థితి ఇక ఉరి పెట్టుకొని సావాలి అంతే. రైతు రాజైతుడు కదా, ఉరి పెట్టుకొని వస్తే రాజు అయిపోతాడు. పైకి పోయినాక రాజు అవుతాడు. కింద రాజు ఉంటాడు. ఇగో దెబ్బలు దాకించుకుంటాం. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నట్టున్నాయి, స్థానిక సంస్థలు ఇట్లా కాంగ్రెస్ ఓటేసే పరిస్థితులు ఉన్నాయి. 100కి 99% అయితే నమ్మకం తక్కువ. ఈ పరిస్థితులు ఉంటే మళ్ళీ 10 ఏళ్ళు నేనే అధికారం. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లా, రోషే గవర్నమెంట్ లా ఇదే పరిస్థితి. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, మళ్ళీ ఇదే పరిస్థితి.